హైదరాబాద్ దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియలో కీలక అడుగులు పడ్డాయి. డివిజన్ల విభజన, సరిహద్దుల్లో మార్పులు, ఆదాయం, రైల్వే నిర్వహణ వివరాలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక రైల్వే బోర్డుకు చేరింది. విభజన ప్రక్రియ వేగవంతం చేసే క్రమంలో విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా జోన్లు రైల్వే బోర్డు కొద్ది రోజుల క్రితం జనరల్ మేనేజర్ను నియమించింది. త్వరలో మరో 3 అధికారులను నామినేట్ చేయనున్నట్లుగా తెలిపింది. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటయ్యే జోన్ల సరిహద్దులు ఎలా నిర్ణయించాలి, ఆదాయాన్ని ఎలా పంపిణీ చేయాలి తదితర అంశాలను ఈ అధికారుల బృందం నిర్ణయించనున్నట్లుగా సమాచారం. ఇక విశాఖపట్నం కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లుగా ఏపీ పునర్విభజన చట్టంలో అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు కొత్త రైల్వే జోన్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు సంబంధిత డిపిఆర్లు దక్షిణ కోస్తా జోన్ ఓఎస్ఓ గత నెలలో సమర్పించనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం అది రైల్వే జోన్ల పరిశీలనలో ఉంది. రైల్వే బోర్డు పరిశీలనలో ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం హామీల కమిటీ విజయవాడకు రానున్నట్లుగా తెలిసింది. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మంత్రులు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతాయి అనే అంశాన్ని కూడా ఆ కమిటీ పరిశీలిస్తుంది అని సమాచారం. అయితే డిపిఆర్లను రైల్వే అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు అని పార్లమెంటు అష్యూరెన్స్ కమిటీకి కూడా ఇవ్వలేదు అని తేలింది. ఆ కమిటీకి దక్షిణ మధ్య రైల్వే పంపించిన నోట్లలో రాయగడ డివిజన్ పరిధి, విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు అనే వివరాలు మాత్రమే ఉన్నట్లుగా తెలిపింది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈ కోస్టల్ రైల్వే జోన్లో రాయగడ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా కొంతకాలం క్రితం ప్రకటించారు. ఈ డివిజన్ పరిధిలోనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలు రానున్నాయి. కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తా జోన్ కు ఇప్పటి వరకు డివిజన్ రైల్వే మేనేజర్ స్థాయి అధికారి ఉండగా జనరల్ మేనేజర్ జీఎంగా సందీప్ మాథుర్ను రైల్వే బోర్డు 5 రోజుల క్రితం నియమించింది. ఒక రైల్వే జోన్లో అత్యున్నత హోదా జనరల్ మేనేజర్. ఈ పరిణామంతో దక్షిణ మధ్య రైల్వే జోన్లో పునర్విభజన ప్రక్రియ వడివడిగా ముందుకు వెళుతోంది రైల్వే వర్గాలు చెబుతున్నాయి. డిపిఆర్కు రైల్వే బోర్డు ఆమోదం లభించగానే పునర్విభజన ప్రక్రియ వేగం పుంజుకుంటుంది అని పేర్కొంటున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్లో ప్రస్తుతం 6 డివిజన్లు ఉన్నాయి. పునర్విభజన నేపథ్యంలో డివిజన్ల సరిహద్దుల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రకారం పునర్విభజన తర్వాత దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ రైల్వే డివిజన్లు ఉంటాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పుడున్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు దక్షిణ కోస్తా జోన్లోకి వెళతాయి. ఈ మూడింటితో పాటు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తారు. దీంతో దక్షిణ కోస్తా జోన్లో 4 రైల్వే డివిజన్లు ఏర్పాటవుతాయి.